వెల్కమ్ టు అవర్ ఛానల్. 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నా క్యాంటీన్లు పెట్టి పేదలకి, కార్మికులకి అన్నా క్యాంటీన్ల ద్వారా 3 పూటల పూటకు 5 రూపాయలకి భోజనం పెట్టి వారి కళ్ళలో సంతృప్తి చూస్తే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ అన్నా క్యాంటీన్లు మూసివేసి పేదవాడు అన్నం తినడం కూడా ఇష్టం లేకుండా చేసి ఎలా నాశనం చేశాడో చూసాం. కనీసం తన తండ్రి పేరు పెట్టుకోవడానికి ఇష్టం లేకపోతే తన పేరు పెట్టుకుని అన్నా క్యాంటీన్లు కొనసాగించినట్టయితే లక్షల మంది పేదలకి 3 పూట్ల అన్నం దక్కేది. అలా చేయకుండా దుర్మార్గంగా వ్యవహరించి అన్నా క్యాంటీన్లు మూసేశాడు. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నా క్యాంటీన్లు ప్రారంభించి లక్షలాది మందికి, పేదలకి, కార్మికులకి 3 పూట్ల సృష్టికరమైన భోజనం పెడుతున్నారు. ఈ సందర్భంగా ప్రతి ఏటా దేవాంశ్ పుట్టినరోజు నాడు టీటీడీ వెంగబామ సత్రంలో 44 లక్షల రూపాయలు చెల్లించి ఒకరోజు భోజనానికి ఖర్చు భరిస్తూ ఉంది చంద్రబాబు గారి కుటుంబం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా బోనమ్మ 76 లక్షల రూపాయలు చెల్లించి అన్నా క్యాంటీన్లో, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నా క్యాంటీన్లలో ఉచిత భోజనాన్ని అందిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి కుటుంబ వితరణ, జగన్ రెడ్డి మోసాలు, పేదలకు పొడిచిన వెన్నుపోట్లు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మొదలుపెడుతున్నారు తెలుగుదేశం మహిళా నేత సూర్యదేవ లత గారు. వారిని మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే లత గారు. నమస్తే. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా 76 లక్షల రూపాయలు అన్నా క్యాంటీన్లకు ఇచ్చి ఈరోజు పూర్తి ఖర్చు భరిస్తున్నారు బోనమ్మ. గతంలో జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు చూసాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కుటుంబం వ్యవహరిస్తున్న తీరు చూస్తున్నాం. పేదలకు అన్నం పెట్టా కూడా బాధపడిన జగన్ రెడ్డి, పేదవాడు కడుపు నిండితే చాలు అంటూ దాతృత్వం ప్రదర్శిస్తున్న బోనమ్మ, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం ఎట్లా విశ్లేషిస్తారు? మనకి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే సీఎం అయ్యాడో అన్నా క్యాంటీన్లు తీసేయటం కానివ్వండి, అంటే పేదవాడికి పట్టిడి అన్నం పెట్టడానికి ఆలోచించాడా జగన్మోహన్ రెడ్డి? అంటే మనం ఇప్పుడు ఎక్కడ చూసినా మనకు అన్నదానంకు మించిన దానం లేదనే అంటారు. ఎవరు చెప్పినా మాట ఫస్ట్ చెప్పేది. ప్రతి వాళ్ళు కూడా పుట్టినరోజు వస్తే ఏదో ఒక హోమ్కి వెళ్ళటం, అక్కడ భోజనాలు పెట్టడం అనేది సర్వసాధారణంగా చాలామంది అది చేసుకుంటారు కూడా. పెద్దవాళ్ళందరూ కూడా అది ఇష్టపడుతున్నారు. ఈవేళ రేపు పిల్లలతో కూడా చేయిస్తే అది ఖచ్చితంగా రేపు పొద్దున పిల్లలకి అది ఒక ట్రెడిషన్ లాగా అలవాటు అవుతుంది. అది ఎవరికైనా భోజనం పెట్టాలనేది అలవాటు అవుతుంది. మనం చూస్తే గతంలో ఎవ్వరు ఇంటికి వచ్చినా లంచ్ టైంలో, అంటే ఒక దగ్గర ఒక 30 సంవత్సరాల క్రితం కానివ్వండి, ఆ టైంలో అంతా కూడా ఎవరు ఇంటికి వచ్చినా భోంచేయందే పంపించేవాళ్ళు కాదు. అంటే అన్ని దానాల కన్నా అన్నదానం గొప్ప. వాళ్ళు ఆ వేళకు వచ్చినప్పుడు అన్నం పెట్టాలి అనే ఒక ఆలోచన. ఇప్పుడు రోజులు మారిపోతున్నాయి, అందరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ఎవరింట్లో వాళ్ళు వండుకోవటానికే కష్టం అవుతుంది కాబట్టి ఆ రోజులన్నీ పోయాయి. కానీ ఈ రోజున అన్నా క్యాంటీన్ లాంటిది ఉంటే, ఇప్పుడు ఏదైనా ప్రయాణం మీద బయట వెళ్తారు, ఏదైనా ఒక పని మీద మండల ఆఫీస్కో, ఒక రిజిస్టర్ ఆఫీస్కో, ఒక కరెంట్ ఆఫీస్కో, ఎక్కడికో ఒక చోట ఒక ఉద్యోగానికి వెళ్తారు. ఒక రిక్షావాడు, ఒక బండి కూలి పని చేసుకునే వాళ్ళు, మేస్త్రీలు ఇల్లుంతా ఉంటారు. వాళ్ళకి రోజు అన్నం ఇంట్లో నుంచి చేసి తీసుకెళ్ళటానికి కుదరదు. అలాంటి వాళ్ళకి 5 రూపాయలు పెట్టుకొని వెళ్ళి తినేసేయచ్చు కదా, భోంచేయచ్చు కదా అనే ఒక ఆలోచన బాబు గారికి రావటం కానివ్వండి, పేదలందరికీ పట్టిడి అన్నం పెట్టాలనే ఆలోచనే కానివ్వండి, అది 2014 ఎప్పుడైతే టీడీపీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి అప్పుడు కొనసాగించడానికి చేశారు. చాలా వరకు అన్నా క్యాంటీన్లు పెట్టడం, సక్సెస్ఫుల్గా రన్ అవ్వటం, అదంతా కూడా బాగుంది. అది కూడా కాకుండా మీరు ఎప్పుడైనా చూడండి, హోటల్ కన్నా కూడా అన్నా క్యాంటీన్లో భోజనం బాగుంటుంది. చాలా బాగుంటుంది భోజనం. రైస్ కానివ్వండి, అన్నీ కూడా. టిఫిన్స్ చక్కగా 2 రకాల టిఫిన్లు పెడుతున్నారు. మధ్యాహ్నం భోజనం, రాత్రి టిఫిన్స్ పెడుతున్నారు. చక్కగా 15 రూపాయలు ఉంటే ఎవరికైనా కూడా, లేని వాళ్ళకందరికీ కూడా ఒక ఆదరణ అవుతుంది. అలా ఆలోచించి బాబు గారు పెడితే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అది తీసేయటం కానివ్వండి, ఈ రోజున మళ్ళా ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో మళ్ళీ దాన్ని పెట్టడం కానివ్వండి, పెట్టిన తర్వాత ఇప్పుడు రోజుకి 2,40,000 మంది భోంచేసేవాళ్ళు. ఇప్పుడు 60 పెంచడం మూలన దగ్గర దాదాపుగా 3 లక్షల దాకా అటు ఇటుగా భోంచేస్తున్నారు. అంటే ఈ లెక్కన రోజుకి మనం ఒక 3 లక్షల మంది వరకు భోజనం పెట్టగలుగుతున్నాం ఒక రాష్ట్ర వ్యాప్తంగా అనేదైతే ఒక అందరికీ కూడా సంతోషకరమైన విషయం. ఇంకోటి ఎప్పుడు మనం చూస్తున్నాం, బోనమ్మ గారి ఆలోచన ఎట్లాగైనా వాళ్ళ కుటుంబం తరపున కొన్ని వేల మందికి భోజనం పెట్టాలి ఆ ఒక్క రోజైనా అనే ఆలోచన. అలాగే దేవాంశ్ పుట్టినరోజు అవ్వచ్చు, టీటీడీలో ఉన్న వెంగమాంబ సత్రంలో భోజనానికి కట్టడం కానివ్వండి, ప్రసాదానికి 44 లక్షలు కడతారు ఎవ్రీ ఇయర్. అదేలాగా ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజుకి 76 లక్షలు అలా అన్నా క్యాంటీన్కి విరాళంగా ఇవ్వటం కానివ్వండి. అంటే ఈ ఒక్కరోజు అందరూ కూడా బాబు గారికి ఏదైతే బర్త్డే రోజు అందరూ ఆయన ఆయనకి అందరికీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఆయనకుంటే
బాగుంటుందనే ఆలోచన. అంటే వాళ్ళ కుటుంబం పరంగా మీరు చూస్తే సంవత్సరానికి ఎంత అన్నదానానికి ఖర్చు పెడుతున్నారు. మనకు ఇవి రెండే కనపడుతున్నాయి కానీ ఇంకా చిన్న చిన్న ట్రస్ట్లకే కానివ్వండి, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఇవే కానివ్వండి, ఇట్లాంటివన్నీ చూస్తే ఎన్నో జరుగుతున్నాయి. ఎన్నో సమాజానికి సరిపడే కార్యక్రమాలు చాలా చేస్తున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ట్రస్ట్ భవన్ ప్రతిరోజు తర్వాత 1000 మంది విద్య భోజనాలు చేస్తారు. విద్య దగ్గర నుంచి, బ్లడ్ దగ్గర నుంచి, ఈ రోజున అన్నదానం దగ్గర నుంచి ఇవన్నీ చూసుకుంటే ఎంత మనకు ఈ రోజున రాష్ట్రంలో ఇట్లాంటి సర్వీస్ ఎంత జరుగుతుంది. ఇవన్నీ కూడా భువనమ్మ గారు చక్కగా నెరవేర్చటం కానివ్వండి, అందరూ అంటే బాబు గారు రాజకీయ పరంగా ఆయన ముందడుగు వేస్తే భువనమ్మ గారు సోషల్ సర్వీస్లో ఆవిడ చాటి చెప్పారు. ఎందుకంటే ఆవిడ ఒక ఆదర్శమైన మహిళగా మనకు అందరికీ కూడా ఏ రోజు కూడా అట్లాగే కనపడతారు. ఎందుకంటే ఆవిడ సోషల్ సర్వీస్ అంత టైం స్పెండ్ చేయటం. ఇప్పుడు ఈవేళ రేపు మనం చూసాం, ఏదైనా కొంతమంది సీఎంలు వైఫ్లు అయిపోయిన తర్వాత వేరే రకంగా ఉంటుంటారు. కానీ ఆవిడ ఎప్పుడు కూడా సోషల్ సర్వీస్ చేయాలి, అందరికీ ప్రతి వాళ్ళకి, మనం లేని వాళ్ళకి అందరికీ విద్య అందించాలనే కానివ్వండి, పట్టిడి అన్నం పెట్టాలనే కానివ్వండి, బ్లడ్ డొనేట్ చేయడానికి బ్లడ్ క్యాంప్స్ పెట్టించడం కానీ, తలసేమ గురించి ఆవిడ పోరాడే విధానం కానివ్వండి, అదేలాగా అదే కుటుంబంలో క్యాన్సర్ హాస్పిటల్ కానివ్వండి, ఇవన్నీ చూస్తే మనకు ఖచ్చితంగా అన్న నందమూరి గారు ఏదైతే ఆశయం ఆయన అనుకొని పెట్టారో టీడీపీ అని, ఆ పార్టీ మూలాన ఇన్ని రకాలుగా ఇంతమందికి సర్వీస్ చేయగలుగుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి అదే రాజశేఖర్ రెడ్డి గారి పేరు పెట్టి ఏమైనా చేయగలుగుతున్నారా? వాళ్ళు అన్నం తీసేశారు కదా. సరే, నీకు అంత కసి ఉంది, కోపం ఉంది, అన్న అంటే అక్కడేమి అన్న అనేది అందరం వాడే పదమే. నువ్వు నీ వాళ్ళకని ఆలోచించుకొని అదేనా కంప్లీట్ చేసి ఉండొచ్చు కదా. అన్నిటికీ రంగులు మార్చావు, ఆ రంగు మార్చినా పెట్టుండాలి కదా భోజనం. జగనన్న పెట్టుకున్నా సరిపోయేది. జగనన్నమైనా పెట్టుకొని ఏదైనా పెట్టావా భోజనం? అది కూడా చేయలేదు కదా. అంటే పేదవాడికి పెట్టే పట్టేడు అన్నాన్ని కూడా లాగేసుకోవాలనే ప్రయత్నం చేయటం. కనీసం నిన్న కన్న తల్లికి పుట్టిన శుభాకాంక్షలు కూడా చెప్పలేకపోయాడు. అంటే తల్లికి ఎంత బాధ ఇస్తుందండి అలాంటి కొడుకు ఉన్నందుకు కానివ్వండి. అట్లీస్ట్ సోషల్ మీడియా పరమైనా కూడా ఆయన పోస్ట్ చేస్తుంటే బాగుండేది. ఇది జరగనందుకైతే చాలా బాధపడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, చాలామంది తండ్రి గారి వర్ధంతియో జయంతి అనో చేస్తున్నారు. చనిపోయినాక చేయటం వేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చనిపోతే నాన్నగారికి ఆయన పేరు ఇమేజ్ను వాడుకోవటం కోసం వర్ధంతిలు జయంతిలు నడుపుతున్నారు. కానీ బతుకున్న తల్లికి జయంతికి అట్లీస్ట్ ఆమె దగ్గరికి వెళ్ళి కనపడకపోయినా అట్లీస్ట్ విషెస్ కూడా చెప్పలేదు. అంటే రేపు వద్దున చనిపోతే అది వాడుకుంటారేమో కానీ బతుకున్నప్పుడు వాడుకోరు. ఆ ఉద్దేశం లేదు. బతుకున్నప్పుడు తల్లిని గురించి ఆలోచించరా? అంటే ఏ రకంగా ఉందంటే, చనిపోయిన తండ్రి దగ్గరికి వెళ్ళి మాలేసి ఆయన దగ్గర ఇచ్చేసుకుంటే ఆయనకున్న ఓట్ బ్యాంక్, ఆయన ఉన్నప్పుడు ఆయనకున్న వాళ్ళు కానివ్వండి ఓట్ బ్యాంకు అది ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కానీ తల్లి మటుకు అవసరం లేదు. ఇది ఎంత దారుణమైన విషయం అండి. ఎవరికి ఇలాంటి కొడుకు ఉండకూడదు అనేది అయితే అందరూ కోరుకుంటారు. ఎందుకంటే ఒక తల్లిని ఈ రకంగా బాధ పెట్టడం, రోజైనా కూడా ఆవిడేదో సంతోషపడతారు, ఒక ఫోన్ చేసి విష్ చేస్తే సరిపోతుంది అని అయితే ఏ కొడుకైనా అనుకుంటారు. అట్లీస్ట్ అన్నీ బాగుంటే దగ్గరకు వచ్చి వెళ్ళేవాళ్ళు. సరే, బాగా టర్మ్స్ బాగాలేనప్పుడు ఫోన్ చేసైనా విష్ చేయొచ్చు కదా. ఆ ట్విట్టర్ వేదిక ఏదో ఒకటి అయినా పెట్టచ్చు కదా, ఆ తల్లి సంతోషించేది కదా. సో అది కూడా లేదు. తల్లిని ఎవరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మన రాజకీయం అంతా చూస్తుంటే చనిపోయినాక వాడుకున్న వాళ్ళనే ఎక్కువ ఉంది. వాళ్ళ బతుకున్నప్పుడు వాళ్ళని సంతోష పెట్టడమే కానివ్వండి, బాధ పెట్టుకోకుండా చూసుకోవటమే కానీ ఎక్కడికి జరగదు. మనం చూస్తే రాజశేఖర్ రెడ్డి గారు కావచ్చు, వివేకానంద రెడ్డి గారిని కావచ్చు, ఇప్పుడు బతుకున్న వాళ్ళ లెక్కలు తీసుకుంటే మనము ఈ కుటుంబ సభ్యులు ఇప్పుడు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరూ బతుకున్నప్పుడు అయితే ఇబ్బంది పడుతున్నారు. చనిపోయిన వాళ్ళని గుర్తు చేసుకొని వాళ్ళని పెట్టుకొని రాజకీయం నడిపిస్తారు. అంటే ఇది వ్యవస్థని ఎక్కడికి తీసుకెళ్తున్నాడో కూడా అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న సిద్ధాంతాన్ని అనుసరిస్తూ చంద్రబాబు నాయుడు గారి కుటుంబం వ్యవహరిస్తున్న తీరు, దాతృత్వానికి వెనకాడకుండా ₹1,00,00,000 ఖర్చు పెడుతూ పేదవాడి కడుపు నింపటమే లక్ష్యంగా ముందుకు వెళుతున్న చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి శుభాకాంక్షలు చెప్తూ మనతో అనేక విషయాలు పంచుకున్న లతా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.